2019 ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వండి, రాజన్న రాజ్యం తెస్తా, రామరాజ్యం చేస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాయ మాటలను నమ్మిన ప్రజలు ఆ రోజు 50% ఓట్లు 151 సీట్లతో ఆయనకు అధికారాన్ని కట్టబెడితే అధికారంలోకి వచ్చిన తర్వాత పాము తన పిల్లల్ని తానే తిన్నట్టు నమ్మి ఓట్లేసిన ప్రజలను కల్తీ మద్యం, నాణ్యత లేని మద్యం అమ్మి వేల ప్రాణాలు బలికొన్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కల్తీ మద్యమే కాకుండా ప్రశ్నించిన వారిని పైశాచికంగా హత్యలు చేశారు ప్రభుత్వంలో ఉండే పాలకులు. హక్కుల కోసం తిరిగితే కేసులతో ముప్పు తిప్పలు పెట్టింది ఆ రోజు ప్రభుత్వం. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. నమ్మి ఓటేసిన ప్రజలను, ఆశతో ఓటేసిన ప్రజలను, మా జీవితాలు బాగుపరుస్తారని చెప్పి ఓటేసిన ప్రజలను అనేక రకాలుగా దోచుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ మధ్య వాళ్ళ పార్టీ నాయకులు చేసినటువంటి భూ కబ్జాలు బయట వస్తూ ఉంటే ప్రశ్నిస్తే చంపటమే కాదు, కల్తీ మద్యమే కాదు, ప్రజల భూములను కూడా దోచుకున్నారు అన్నది స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి అండతో కోట్లు మేసేసిన భూ కబ్జాదారులందరూ పాముల్లో పుట్టల్లాగా ఒక్కొక్కరు బయట వస్తారు ఇప్పుడు విచారణలు జరుగుతూ ఉంటే. నాడు అధికార గర్వంతో బుసలు కొట్టిన భూ బకాసురుల రంగు, వారు చేసిన క్రిమినల్ స్కెచ్లు అన్నీ బయట వస్తూ ఉంటే ప్రజలే నివ్వెరబోయే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. అధికారం మాది, అడిగే వాడే లేని అనే అహంకారంతో నదులు కాదు, చెరువులు కాదు, అటవీ భూములు కాదు, ప్రైవేటు భూములపై గద్దల్లాగా వాలిపోయి సమాజాన్ని ఏ విధంగా పీడించుకు తిన్నారో ఒక్కొక్కటి బయట వస్తూ ఉన్నాయి. ఆ రోజు ప్రజలు ఉద్యోగాల కోసం, సంక్షేమ పథకాల కోసం, అభివృద్ధి కోసం ఆశగా ఆ రోజు ఓటేసి మాకేదో చేస్తారని ఎదురు చూస్తూ ఉంటే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో చెలరేగిపోయినటువంటి పరిస్థితి. బతికున్నోళ్ళను చనిపోయినట్టు సృష్టించడం, అటవీ భూములు 100 ఎకరాలు ఆక్యుపై చేయటం, నదీ భూములను వాళ్ళ పొలాల్లో కలుపుకోవటం మనకు ఒక్కొక్కటి బయట వస్తుండేటువంటి పరిస్థితి. రీసెంట్గా బయట వచ్చిన తమ్మినేని సీతారాం గారి దగ్గర నుంచి జోగి రమేష్ గారి వరకు ఒక్కొక్కరిది ఒక చరిత్ర. అన్ని చరిత్రలు, వీళ్ళు చేసిన భూ కబ్జాల చరిత్రలు అన్నీ తెలుసుకునే ముందు 2019లో ఒక్క అవకాశం ఇవ్వండి, రామరాజ్యం చేస్తానని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో వీళ్ళ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఈ ఆణిమత్యాల గురించి, సమాజాన్ని దోచుకు తిన్న ఈ ఆణిమత్యాల గురించి ఆ రోజు 2024 ప్రచారంలో భాగంగా ఈ ఆణిమత్యాల గురించి ఆ స్వాతిముత్యం ఏం చెప్పాడో ఇప్పుడు ఒక వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకున్నాం. పొంగనూరు నుంచి రామచంద్రాడు నిలబడతా ఉన్నాడు. నాకు పితృ సమానుడు, మీ అందరికీ పరిచయస్తుడు, మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు రామచంద్రాడన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాం. అదేవిధంగా పార్లమెంట్ ఎమ్మెల్యేగా మీ అందరికీ పరిచయస్తుడు భూపాలన్న ఉన్నాడు నా పక్కనే. రామ్ భూపాలన్న కూడా మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. సత్తరబల నుంచి రాంబాబు నిలబడతా ఉన్నాడు. నిజంగా సిద్ధమని మొట్టమొదటి చెయ్యి లేపింది ఎవరైనా ఉన్నారు అని అంటే రాంబాబు దగ్గర నుంచే మొట్టమొదటి చెయ్యి పైకి లేచింది. నిజంగా అంతటి మంచివాడు, అంతటి మంచి గుణాలున్న వ్యక్తి కూడా మీ చల్లని దీవెనలు. అప్పుడప్పుడు నోట్లో నుంచి కొంచెం దురుసుగా మాటలు కొద్దిగా అనిపిస్తాయి కానీ మనసు మాత్రం వెన్నా అని మాత్రం ఖచ్చితంగా చెప్తా నేను. అన్నకు మీ సంపూర్ణ మద్దతు తెలపవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. బ్రహ్మనాయుడు అని నిలబడతా ఉన్నాడు. నిజంగా మనిషిలో కల్ముషం లేనివాడు, ఎవరైనా వస్తే మాత్రం ఎప్పుడూ కూడా సహాయం చేయడంలో ముందడుగే ఉంటాడు. బ్రహ్మనాయుడు అన్న మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. మచిలీపట్నం నుంచి యువకుడు, ఉత్సాహవంతుడు, వాళ్ళ నాన్న నాకు మంచి స్నేహితుడు కిట్టు నిలబడతా ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నాయి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కిట్టుపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. ఆముదాల వలస నుంచి
మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి, మన స్పీకర్ గా కూడా తాను ఇవాళ ఉన్నాడు. తమ్మినేని సీతారామన్న నిజంగా నాకు తండ్రి లాంటి వాడు, మంచివాడు, సౌమ్యుడు, మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. పలాస నుంచి అప్పలనాయుడును పోటీలోకి పెడతా ఉన్నాము. డాక్టరు, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడు. మంత్రిగా కూడా మీ అందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి. ఒక్కొక్కసారి కాస్త మాటలు కటువుగా ఉన్నా మనసు మాత్రం వెన్నే. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు అప్పలరాజుపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. గుడివాడ నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నా స్నేహితుడు, మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు. దగ్గరుండి నేను చేయిస్తా కూడా. నానితో మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నానిపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతూ ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మీరు చూశారు, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఆణిముత్యాల గురించి వాళ్ళ అధినేత స్వాతిముత్యం ఏం చెప్పాడో మీరు విన్నారు. స్వాతిముత్యం తమ్మినేని సీతారాం అనే ఆణిముత్యం గురించి ఏం చెప్తాడంటే, ఆముదాల వలస నుంచి పోటీ చేస్తున్నాడు, మంచోడు, సౌమ్యుడు, తండ్రి వయసున్నవాడు, మీరు ఆదరించండి అని చెప్పి తమ్మినేని సీతారాం అనే ఆణిముత్యం గురించి వాళ్ళ అధినేత అయిన స్వాతిముత్యం చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఆ స్వాతిముత్యం అడుగుతున్నా, అయ్యా స్వాతిముత్యం గారు, మంచోడు అంటారు కదా, సౌమ్యుడు అంటారు కదా, తండ్రి లాంటి వాడు అంటారు కదా, మరి గత 4-5 రోజులుగా అన్ని పేపర్లు పతాక శీర్షికల్లో వస్తుంది కదా, గోవిందరాజులు అనే ఒక ఆయన ప్రాణంతో ఉండంగానే ఆయనకు డెత్ సర్టిఫికెట్ క్రియేట్ చేసి మీ ఇంట్లో పని మనిషికి వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇచ్చి ఆయన దగ్గర నుంచి 922 గజాల స్థలాన్ని మీ కొడుకు పేరు మీద, ఆ ఆణిముత్యం కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అని 14 మందిని నిందితులుగా చేర్చి 8 మందిని అరెస్ట్ చేశారు కదా. ఇప్పుడు మంచోడు, సౌమ్యుడు అని ఆ ఆణిముత్యంకు సర్టిఫికెట్ ఇచ్చిన ఈ స్వాతిముత్యం ఇప్పుడు కెమెరా ముందుకొచ్చి, ఇప్పుడు మీడియా ముందుకొచ్చి, ఆ రోజు నేను మంచోడు, సౌమ్యుడు అన్నా, ఆయన మంచోడు అంటే ముంచోవాడని నాకు తెల్లా, సౌమ్యుడంటే అన్నీ సర్దేస్తాడని నాకు తెల్లా, పొరపాటు చేశాను అని చెప్పి ఈరోజు ఎందుకు చెప్పలేకపోతున్నాడో ఈ స్వాతిముత్యం సమాధానం చెప్పాల. గత 4-5 రోజులుగా ఈ ఇష్యూ మీద ప్రధానమైన చర్చ జరుగుతూ ఉంటే శాసనసభలో స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక బతికుండే వ్యక్తికి డెత్ సర్టిఫికెట్, కుటుంబ సభ్యుడు కానిటువంటి వ్యక్తికి ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళ కుమారుడికి పేరు మీద భూమి కొట్టేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించలేదో సమాధానం చెప్పాలా. ఈ మధ్య గొడ్డల పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు హే రామ్ అంటూ దొంగ భక్తిని ప్రదర్శిస్తాడు. ఏం పాయన హే రామ్ అంటాడు అనుకున్నాను ఇన్ని రోజులు. దాని అర్థం హే రామ్ అంటే పారిపో సీతారాం అన్న విషయం నాకు ఈ మధ్యనే అర్థమవుతుంది. మొన్న సీదిరి అప్పలరాజు గారి గురించి కూడా పబ్లిక్ మీటింగ్లో మనసు వెన్న అని చెప్పాడు. ఆ మనసు వెన్నుండే వ్యక్తి ఒక ఆయన్ను చంపేస్తే వాళ్ళ అబ్బాయి ఏదో చిన్నపిల్లోడు తెలియక యాక్సిడెంట్ చేసి చచ్చిపోతే దానికి కేసు పెడతారని మీడియా ముందుకు వచ్చి చెప్పావు కదా. మరి ఈరోజు స్పీకర్గా పనిచేసిన వ్యక్తి ఇంత బరి తెగించి వ్యవహరిస్తే ఏదో వాళ్ళ కొడుకు చిన్నపిల్లోడు తెలియక ఫోర్జరీ చేశాడు, ఏదో చిన్నపిల్లోడు డెత్ సర్టిఫికెట్ క్రియేట్ చేశాడంతే, ఏమన్నా డెత్ చేసినాడా అని చెప్పలేక పారిపో సీతారామని నువ్వే సలహా ఇచ్చావని ఉత్తరాంధ్ర అంతా కూడా అనుకుంటాంది. ఉత్తరాంధ్రలో ప్రజలందరూ తండ్రి వయసు లాంటి వాడని స్వాతిముత్యం సలహా చెప్పాడు. ఈ వయసులో ఇటువంటి పని లేదని చేదరించుకునే పరిస్థితి కనపడతా ఉంది. తమ్మినేని సీతారాం గారు దొంగ డిగ్రీ సర్టిఫికెట్లు మాత్రమే
తయారు చేశారు. దొంగ డిగ్రీ సర్టిఫికెట్లతో ఎల్ఎల్బికి అప్లై చేసి దొరికిపోయాడని అందరికీ తెలుసు. ఈరోజు దొంగ డిగ్రీ సర్టిఫికెట్లే కాదు, డెత్ సర్టిఫికెట్లు, ఫ్యామిలీ సర్టిఫికెట్లు కూడా అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వం వైపు అక్కడ మా శాసనసభ్యులు కోలా రవికుమార్ గారు ఆయనకు ముద్దుగా డుమ్మాబు సీతారాం గారు అని ఒక పేరు పెట్టారు. ఇప్పుడు ఆ పేరు మారిపోయి ఫోర్జరీల సీతారాం, దొంగ సర్టిఫికెట్ల సీతారాం అనే పేరు కూడా ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి. సీతారాం గారిది ఈ విధంగా ఉంటే ఈయన మంచోడు సౌమ్యుడు అని చెప్పిన ప్రతి ఒక్కరూ ఒక్కొక్క కథ. బొల్లా బ్రహ్మనాయుడు గారు మన రాష్ట్రంలో కూడా కాదు, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఇట్లాంటి అక్రమాలు చేస్తే తాట తీస్తారని చెప్పి భయం వచ్చి పొరుగు నుండే తెలంగాణలో ఈ రాష్ట్రంలో ఒక శాసనసభ్యుడిగా చేసినటువంటి వ్యక్తి పొరుగు నుండే తెలంగాణలో ఎకరాకు 100 కోట్లు విలువ చేసే ప్రాంతంలో 9.5 ఎకరాలకు దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తే చెప్పకూడదు తిన్నటువంటి పరిస్థితి. ఈయన అంటాడు, ఈయన ఆనుముత్యం మంచోడు సౌమ్యుడు అని సర్టిఫికెట్ ఇచ్చెళ్ళావు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ మంచోడు సౌమ్యుడు ఆంధ్రప్రదేశ్ పరువును పొరుగు రాష్ట్రంలోకెళ్ళి దోచుకొని దొంగ సర్టిఫికెట్లు తయారు చేసి తీసేస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్య తీసుకోలేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో కరుణాకర్ రెడ్డి గారి గురించి చెప్తాడు. కరుణాకర్ రెడ్డి గారు మంచోడు సౌమ్యుడు, మా కుటుంబానికి అత్యంత ఆత్మీయుడు, తిరుపతిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాడు అని చెప్పి మాయ మాటలు ఎన్నికలకు ముందు చెప్పావు కదా. స్వర్ణముఖి నదీ ప్రాంతంలో స్వర్ణముఖి నదిని 9.5 ఎకరాలు ఆయన పొలంలో కలుపుకొని దోచుకున్నాడు కదా. టీడీఆర్ బాండ్లలో 100 కోట్లు దోచుకున్నాడు కదా. తిరుమలను అపవిత్రం చేశాడు కదా. మరి ఇంటన్నిటికీ సమాధానం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా. నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే డిఫాక్టో ముఖ్యమంత్రిగా సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుటుంబం కడప జిల్లాలో 55 ఎకరాలు అటవీ భూములు కబ్జా చేశారని ఈ మధ్య సర్వే చేసి స్వాధీనం చేసుకున్నారు కదా. దాని మీద కూడా సకల శాఖ మంత్రి మంచోడో సౌమ్యుడో సకల శాఖ మంత్రికి నువ్వు ఏం సర్టిఫికెట్ ఇస్తావో 5 సంవత్సరాలు సలహాదారుడుగా ఉండి అటవీ భూములు ఏ విధంగా దోచుకోవాలా, ప్రజాధనాన్ని ఏ విధంగా దోచుకోవాలా, ప్రతిపక్షాలను ఏ విధంగా వేధించాలా అన్న దాని మీద ట్రైనింగ్ ఇచ్చావో, సలహాలు ఇచ్చాడో దాని మీద కూడా సమాధానం చెప్పాలా. దిక్కు మక్కు తెలియకుండా అధికార అహంకారంతో కళ్ళు మోసుకుపోయి ఏం చేసినా చెల్లుతుందని ఒక భావనతో మంత్రి పదవి కోసం ఎక్కువ బాబుగారిని తిడితే బాబుగారి ఇంటికి పోతే మంత్రి పదవి వస్తుందని ఆశతో ఆ రోజు బాబుగారి ఇంటి మీదకే దాడికి వెళ్ళాడు జోగి రమేష్ అనే ఒక వ్యక్తి. కల్తీ మద్యం చేసిన దాంట్లో స్పాన్సర్ చేస్తావు. ఈడీ అటాచ్ చేసిండే భూములు, ఈడీ అటాచ్ చేసిండే అగ్రిగోల్డ్ భూములను సర్వే నెంబర్ 87లో ఉంటే సర్వే నెంబర్ 88గా మార్చి ఆ భూములను రిజిస్టర్ చేసుకుని దాన్ని 10 కోట్లకు అమ్ముకున్నాడు. అందుకే ఈయన ఎన్నికలకు ముందు ఆ ఆనిముత్యానికి స్వాతిముత్యం సర్టిఫికెట్ ఇస్తాడు మంచోడు సౌమ్యుడు అని. కాటసాని రామిరెడ్డి గారు బనగానపల్లిలో అత్యంత విలువైన ఎకరా 15 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే 3 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఆయన భూమిలో కలుపుకుంటే ఈ మధ్య ప్రభుత్వం దాని మీద కూడా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి. నీ సొంత జిల్లాలో ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నాడు రాజంపేట ఎమ్మెల్యే. మొత్తం అటవీ భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ 350 ఎకరాలు దోచుకొని ఎస్టేట్ను నిర్మించుకున్నాడు. దీనికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా. ఓరి మీ పాసులు గల ఒకరికి 5 ఎకరాలు 10 ఎకరాలు భూములుంటే ఇబ్బందిలే, 100 ఎకరాలు 1000 ఎకరాలే. ఎవ్వరు మాట్లాడినా 100 కోట్లు 1000 కోట్లు 100 ఎకరాలు 1000 ఎకరాలే కబ్జాలు చేసి ప్రభుత్వాన్ని పేదవాడి రక్తాన్ని తాగినటువంటి నీచులు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు. మరీ ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి చెప్పాడు. పెద్ద ఆయన
మంచి చేస్తాడు అని 104 ఎకరాల అటవీ భూములు కబ్జా చేశారు. 104 ఎకరాల అటవీ భూములు కబ్జా చేసిన దానికి మంచి ఆయన అయినాడా అని అడుగుతానా? కబ్జా చేయటమే కాకుండా పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లు, కబ్జా చేసిన భూములో ప్రభుత్వ నిధులతో రోడ్లు, పీలేరులో 400 కోట్ల ఆయన అనుచరులు భూ స్కామ్, తిరుపతి రాయల్ నగర్లో ఉండే అక్రమంగా నిర్మించిన ఇంటికి ప్రభుత్వ డబ్బులతో రోడ్లు. ఇలా ఒకటి కాదు, 5 సంవత్సరాల్లో నువ్వు మంచోడు సౌమ్యుడు అని ఎవరెవరికైతే చెప్పావో దాని అర్థం ప్రజలు ఆ రోజు అర్థం చేసుకున్నారు కాబట్టి నీకు 11 సీట్లు ఇచ్చారు. మంచోడు అంటే ముంచేవాడని, సౌమ్యుడంటే సర్దేసేవాడని ప్రజలు ఆ రోజు అర్థం చేసుకున్నారు కాబట్టి నీ కోడ్ లాంగ్వేజ్ అర్థమైంది కాబట్టి నీకు 11 సీట్లు ఇచ్చారు. పెద్ద ఆయన మాట కటువుగా ఉంటుంది, మనిషి చాలా మంచోడని అంబటి రాంబాబుకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. పాపం ఏదైనా నిజాయితీగా నిజాలు చెప్తే ఆయన తల 1000 ముక్కలు అయిపోతుందని శాపం ఏమన్నా ఉందేమో జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ అంబటి రాంబాబు గారికి మాట కటువుగా ఎందుకుంటుందండి? ఆయన చాలా సౌమ్యంగా సంజన సుకన్య అనేవాడు తప్ప కటువుగా మాట్లాడేవాడైతే ఆయన కాదు. కొడాల నాని మా అన్న చాలా మంచోడు, గుడివాడకు అసలు ఆటే పరిచయం లేని క్యాష్ను ఆట తెచ్చినాడని సర్టిఫికెట్ ఇచ్చావు కదా, అందుకే ఆయన 40,000 ఓట్లతో వాడించినటువంటి పరిస్థితి. నాకు ఒక అనుమానం, సమాజానికి కూడా ఒక అనుమానం. తేడాగాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా, లేక ఆ పార్టీలో చేరిన తర్వాత ఈ విధంగా అయ్యారా అన్నది మాత్రం ఎవ్వరికీ అంతు చిక్కని ప్రశ్నలాగా మారిపోయింది. కొడాల నాని అనేవాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, వల్లభనేని వంశీ అనేవాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఆ రోజు ప్రతిపక్ష పార్టీల మీద, ప్రతిపక్ష పార్టీ కుటుంబ సభ్యుల మీద, ప్రతిపక్ష పార్టీ నేతల క్యారెక్టర్ల మీద మా పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడూ అలా మాట్లాడలా. మరి మీ పార్టీలోకి వచ్చాక ఆ విధంగా ఎందుకు రెడీ అయ్యారో చెప్పాలా. పేర్ని నాని కాంగ్రెస్లో ఉన్నాడు, నా స్నేహితుడు కొడుకు ఓట్లు వేయమన్నావు కదా, కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు మాట్లాడలా. మీ దగ్గరకు వచ్చినాక ఆ మాటలేంటో, పేదవాడు కడుపు నింపుకునే రేషన్ బియ్యం దొంగతనం చేసుకోవటం ఏందో ఈ స్వాతిముత్యం పార్టీ సమాధానం చెప్పాలా. దేవినేని అవినాష్ అనే ఆయన మా పార్టీలో ఉన్నాడు. మా పార్టీలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటం చేశాడు. మీ పార్టీలోకి వచ్చాక మా దేవాలయం లాంటి పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసిన తర్వాత నువ్వు 2019 ఎన్నికల్లో ఒక అవకాశం అడిగావు. 5 సంవత్సరాలు ప్రజల మాన ప్రాణ భూములకు దేనికి రక్షణ లేకుండా చేశావు. చేయటం వల్లే ప్రజలు నీకు 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు, ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేశారు. 24లో తెలుగుదేశం పార్టీగా మేము అధికారంలోకి వచ్చాం. ఎక్కడైనా ఏదైనా చిన్న పొరపాట్లు జరిగితే, మా నాయకులు చిన్న పొరపాట్లు చేస్తే గంటకు లోపలనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం, వాళ్ళ మీద కఠిన చర్యలు మేము తీసుకుంటాం. మా పార్టీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గురించి ఏదో మాట్లాడాడని ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించినటువంటి చరిత్ర నారా లోకేష్ బాబు గారిది, తెలుగుదేశం పార్టీది. నిన్న గుంటూరులో ఇన్సిడెంట్ జరిగితే అర్ధరాత్రి 11 గంటలకు ఆ వ్యక్తిని సస్పెండ్ చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. సత్యవేద ఎమ్మెల్యే గారికి ఏదో ఒక వీడియో బయట వస్తే గంట లోపల యాక్షన్ తీసుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఇలా ఎక్కడైనా చిన్న ఇష్యూలున్నా, చిన్న పొరపాట్లు చేస్తున్న మా నాయకులు అధికారంలో ఉండే పార్టీగా మేము ఆదర్శంగా ఉండాలా, ప్రజా జీవితంలో ఉండే పార్టీ, ప్రజలు మంచి కోరుకుండే పార్టీగా
మేము చర్యలు తీసుకుంటున్నాం, చర్యలు తీసుకుని ఆదర్శంగా నిలుస్తాం. ఇప్పుడు నేను ఇందాక చెప్పా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటవీ భూమి ఎంతనో, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అటవీ భూమి ఎంతనో, తమ్మినేని సీతారాం గారు డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి కొట్టేసిన భూమి, ఈడీ అటాచ్ చేసి భూమి అమ్మేసిన జోగి రమేష్, ఒక నిరుపేద కుటుంబానికి ఆసరా లేకుండా చేసిన సీదిరి అప్పలరాజు కుటుంబం, కాటసాని రామిరెడ్డి గారు ప్రభుత్వ భూమి ఆక్రమించడం, 350 ఎకరాలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు ఆక్రమించడం, ఇంటన్నిటి మీద ఒక్కరి మీదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేశారని చర్యలు తీసుకునిందని అడుగుతానా? సమాధానం చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా వాళ్ళ మీద ఆరోపణలు వస్తే మేము చర్యలు తీసుకొని ఆదర్శంగా ఉంటున్నాం కదా, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెడ్డి హ్యాండెడ్గా దొరికిపోతే కూడా వాళ్ళు మంచి చేశారని సర్టిఫికెట్ ఇస్తున్నావా? వాళ్ళు తప్పు చేశారని ఎందుకు సస్పెండ్ చేయలేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా? తమ్మినేని సీతారాం గారి విషయంలో తేలుగుట్టిన దొంగల మాదిరి ఎందుకు వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతానా? సమాధానం చెప్పాలి. మీరు తప్పు చేసింటే సస్పెండ్ చేయండి, తప్పు చేయకపోతే డెత్ సర్టిఫికెట్ క్రియేట్ చేయటం సంపటం కాదు, సర్టిఫికెట్ ఒకటే క్రియేట్ చేశాడు కాబట్టి మా ఓడు మంచోడు సౌమ్యుడు అని మళ్ళా అన్న మీడియా ముందుకు వచ్చి చెప్పండి. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు 350 ఎకరాలు అటవీ భూమి దోచుకున్నాడని చెప్పి ప్రభుత్వం యంత్రాంగం చెప్తాంది కదా, మా ఓడు దోచుకోలేదు, మా భూములన్నీ ఆయన సొంతం, ప్రభుత్వం వేధిస్తుందా లేదా మీ ఓడు తప్పు చేశాడన్న విషయం బయట వచ్చి చెప్పండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుటుంబం 55 ఎకరాల అటవీ భూమి దోచుకునిందని రిపోర్ట్లు వస్తాయి కదా, మా ఓడు మంచోడు మేమే వేధిస్తారామా లేకపోతే మీ ఓడు తప్పు చేశాడన్న విషయం బయట వచ్చి చెప్పండి. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినోని మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? బోళ్ళ బ్రహ్మనాయుడు గారు మన రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో పోయి దోపిడీలు చేసి దొంగ పత్రాలు క్రియేట్ చేసి 100,000 కోట్లు సంపాదిద్దాం అనుకున్నాడు. ఆయన పారిశ్రామికవేత్తని సర్టిఫికేట్ ఇవ్వాలనుకున్నారా? ఇస్తే ఆ సర్టిఫికేట్ ఇవ్వండి, లేకపోతే వాడు తప్పు చేశాడు అన్న విషయం వచ్చి ప్రజలకు చెప్పి ఆయన మీద చర్యలు తీసుకోండి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒకే విషయం అడుగుతానా, ఈ భూ బకాసురుల మీద మీ పార్టీ నిర్ణయం చెప్పండి. ఈ భూ బకాసురులు తప్పు చేసుంటే పార్టీ నుంచి వీళ్ళని సస్పెండ్ చేసే ధైర్యం, నిజాయితీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయా అని అడుగుతున్నా. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. మీరు అనుకుంటున్నారు బరి తెగించి ప్రజల సొమ్ము ప్రభుత్వ భూములు దోచుకుంటే ప్రజలు ఏమీ గమనించట్లా, ప్రభుత్వం వేధిస్తాంది అని చెప్తే మమ్మల్ని ఆదరిస్తారేమో అని మీరు అనుకుంటున్నారు. ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఈ వ్యవహారాల మీద పార్టీగా మీరు స్పందించకుంటే, నేను చెప్పిన ఈ వ్యవహారాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ నిర్ణయం, వీళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా, వీళ్ళు తప్పు చేసుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే, గతంలో అన్న 11 సీట్లు 2 డిజిట్ల నెంబర్ వచ్చింది. ఈసారి ఎన్నికల్లో మీ పార్టీ నిర్ణయం ప్రకటించకపోతే సింగిల్ డిజిట్కే పరిమితమవుతారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.